రోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం మరియు విద్యార్థిని యువజన సంఘాల అందరం కలిసి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులోనే ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాదాపు ఫిబ్రవరి 23వ తేదీ నుండి వెటర్నరీ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కీలకమైన అంశం ఏంటంటే 2013లో నిర్ణయించినటువంటి 7,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తూ ఉన్నారు. అది ఏమాత్రం చాలటం లేదని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రెండో విషయం, వెటర్నరీ కాలేజీలో మరి విద్యని బోధించే ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మాకు నాణ్యమైనటువంటి విద్య అందటం లేదని ఆవేదన చెందుతూ ఉన్నారు. మూడవ విషయం, గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్య పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. దానివల్ల అంటే పశువులకి సరైనటువంటి వైద్యం అందుబాటులో లేకుండా పోయింది. అందుకనే గ్రామీణ పశు వైద్యశాలలో ఖాళీగా ఉన్నటువంటి వెటర్నరీ పశు వైద్య పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రూరల్ లైవ్ స్టాక్ యూనిట్ సెంటర్స్ని అప్గ్రేడ్ చేసి దాంట్లో పశు వైద్య పోస్టులు భర్తీ చేసి చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి పశు వైద్య డాక్టర్లను పోస్టులు ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొబైల్ వెటర్నరీ క్లినిక్లు ఏర్పాటు చేసి పారామెడికల్ సిబ్బందిని కూడా దాంట్లో సమకూర్చి మందులు ఇచ్చి మరి పశువు కొట్టం దగ్గరికి వైద్యాన్ని తీసుకెళ్లే పరిస్థితి చేస్తే పశువులు రక్షించబడతాయి, తద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుందని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం మేము రైతు, కౌలు రైతు, విద్యార్థి యువజన సంఘాల వాళ్ళం ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఉన్నతాధికారులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెటర్నరీ విద్యార్థుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని జనరల్ మెడిసిన్ విద్యార్థులకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి డిగ్రీకి అయితే 25,000, పీజీ చేసే వాళ్ళకైతేనేమో 65,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తూ ఉన్నారు. ఇటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాజస్థాన్ ప్రాంతాల్లో అయితే అప్రెంటిస్షిప్ చేస్తున్న పశు వైద్య విద్యార్థులకి ఎక్కువ మోతాదులోనే స్టైపెండ్ ఇస్తూ ఉన్నారు. ఒక దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలోనే 7,000 ఇస్తూ ఉన్నారు. వీళ్ళు మాత్రం కాలేజీల్లో వేలాది రూపాయలు ఫీజులు మాత్రం వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఈ పశు వైద్యం కోర్స్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసే సందర్భంలో ఇచ్చే స్టైపెండ్ ఏదైతే ఉందో దాన్ని 7,000 నుంచి అదేవిధంగా 12,000 నుంచి జనరల్ మెడిసిన్ విద్యార్థులకు ఇచ్చినట్టుగానే సమానంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి జనరల్ మెడిసిన్ విద్యార్థులకు ఒక రకంగా, పశు వైద్య విద్యార్థులు ఒక రకంగా ఇవ్వటం అనేది వివక్షత పూరితమైనది, ఇది సరైనది కాదు. మొత్తం కలిపిన సంవత్సరానికి 19 కోట్లు పెద్ద సమస్య కాదు. ఇప్పుడు బడ్జెట్ జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో పశు వైద్య విద్యార్థుల డిమాండ్లను చర్చించి దానికి పరిష్కారానికి దృష్టి సారించి నిధులు కేటాయించి వాళ్ళ స్టైపెండ్ని జనరల్ వైద్య విద్యార్థులతో పాటు పెంచాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లిడి ఎలమందరావు. ఈ రోజున ఫిబ్రవరి 3 నుంచి మన వెంకటేశ్వర పశు వైద్య విద్యకు సంబంధించి ఇవాళ గన్నవరంలోను, అలాగే పొద్దుటూరులోను, తిరుపతి, మరి గరివిడి 4 వ్యవసాయ మరి పశు వైద్య విద్యార్థులు మరి డిమాండ్స్ పైన వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళది చాలా న్యాయమైన డిమాండ్స్ అవి. పక్క రాష్ట్రాల్లో మరి 15,000, 16,000 అట్లా ఇస్తుంటే వీళ్ళు 7,000 ఇవ్వటం చాలా అన్యాయం. అందుకే స్టైఫండ్ పెంచాలని చెప్పేసి, అలాగే పోస్టులు భర్తీ చేయాలని ఖాళీగా ఉన్నట్టుని ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అలాగే కౌలు రైతు సంఘం, యువజన విద్యార్థి సంఘాలు ఇక్కడ పాల్గొని ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర మెమోరాండం కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయవాడలో కూడా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఏఓ గారు మరి దీన్ని కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీనిలో మరి అందరూ కూడా పాల్గొన్న అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతా ఉన్నాం.